హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు సాటర్డే వీకెండ్. సో, మేము అప్పటికప్పుడు అనుకోని ఐకియాకి స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ 5 అవుతుంది అండ్ ఐకియా ఏమో 8కి క్లోజ్ అవుతుందనమాట. సో, ఆల్మోస్ట్ ఒక 1 మంత్ నుంచి వెళ్ళాలి అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు. సో, ఈరోజు ఓకే ఇప్పుడు వెళ్ళిపోదాము, వెళ్ళి క్విక్‌గా వచ్చేద్దాము. ఇంకా చాలా టైం ఉంది కదా అనేసి స్టార్ట్ అయ్యాము. ఈరోజు మెయిన్‌గా ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి అంటే, ఏమైనా డెకరేషన్ ఐటెమ్స్ ఉంటే చూద్దాము అని చెప్పి. అండ్ ఆల్సో కిచెన్‌లో కొన్ని ఆర్గనైజర్స్ కావాలి. సో, అవి కూడా తీసుకుందాం అనుకున్నాము. బేసిక్‌గా ఏమన్నా ఐడియాస్ కావాలి అన్నా, లైక్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అని కొంచెం మనకి అర్థం అవ్వడానికి, ఐడియా రావడానికి కూడా యూజ్ అవుతుంది అనుకున్నాము. అండ్ మేము కొత్త ఇంట్లోకి మూవ్ అయిన తర్వాత ఇక్కడికి రాలేదు. ఇదే ఫస్ట్ టైం. సో, అలా కూడా ఇల్లు డెకరేట్ చేసుకోవడానికి చూడొచ్చు అనేసి అనుకున్నామనమాట. సో, మేమెప్పుడు ఐకియాకి వచ్చినా గానీ కంపల్సరీ షోరూమ్ మొత్తం తిరుగుతాము. అలా తిరిగి చూసి అన్ని ఐటెమ్స్ ఎలాగ అరేంజ్ చేస్తున్నారు ఏంటి అని చూడడం మాకు చాలా ఇష్టం. సో, అలా మంచిగా అరేంజ్ చేసిన రూమ్స్‌ని చూసి ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నారు ఏంటి అని కొత్త ఐడియాస్ తీసుకోవచ్చనమాట. సో, కానీ ఈ షోరూమ్ మొత్తం తిరిగేసరికి ఇంక ఓపిక అయిపోతుంది. లాస్ట్‌లో అయితే ఇంకెంత ఉంది అనిపిస్తుంది. మీకు కూడా అంతేనా? నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఫస్ట్‌లో ఏమో చాలా ఇంట్రెస్ట్‌తో చూస్తాము. తర్వాత అయ్యేసరికి ఇంకా సరేలే ఇది స్కిప్ చేద్దాము. ఇదేమంత ఇప్పుడు అవసరం లేదు అనేసి చాలా రూమ్స్ అలాగా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయామనమాట. మధ్యలో నచ్చినవేమో పిక్స్ తీసుకున్నాము. సో దట్ కింద మార్కెట్ ప్లేస్‌లో తీసుకోవచ్చు అని చెప్పి. అండ్ ఆద్య కూడా చాలా కొత్తగా ఎక్సైటెడ్‌గా చూస్తుంది. ఎక్కడికి వచ్చామో ఏదో డిఫరెంట్ ప్లేస్ లాగా ఉంది. అండ్ ఆల్సో అన్నీ అరేంజ్ చేసి ఉన్నాయి కదా! ఒక ఇల్లు లాగా, ఒక రూమ్ లాగా. సో దానికి అర్థం కావట్లేదనమాట. ఎవరింటికి వచ్చాము అన్నట్టు చూస్తుంది. Make it together, let the wind blow. All we need is each other. Come take my hand, you're all that I have now. I won't let you go, 'cause I found all the answers in you. Ooh, 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 Take me away. I'm okay if I got you. We don't have to stay. We can do what we want to. ఇంకా కిడ్స్ సెక్షన్‌కి వస్తే మాత్రం ఫుల్ యాక్టివ్ అయిపోయాము. అసలు టాయ్స్ చూస్తున్నాము. ఏమన్నా తీసుకోవచ్చా ఏంటి అనేది. ఆద్యకి కూడా చాలా టాయ్స్ నచ్చుతున్నాయి. ఇది కావాలా, అది కావాలా అని అడిగితే తనే చూస్ చేసుకుంటుందనమాట. ఏది కావాలి ఏంటి అనేసి. అండ్ ఒక్క వస్తువు ఇస్తే అది పట్టుకుంటుంది. అంతే ఇంకోటి ఏది ఇచ్చినా కానీ వద్దు, అది చేతిలో ఉన్నదే కావాలని చెప్తుందనమాట. సో, అలాగా మేము టాయ్స్ సెక్షన్ అవి కొంచెం చూసాము. అండ్ దాన్ని బాగా ఎంగేజ్ చేసాము. ఇంకా ఫైనల్లీ ప్లాన్స్ దగ్గరికి వచ్చాము. సో, ఏమన్నా ఫేక్ ప్లాన్స్ తీసుకుందామా అనుకున్నాము. కానీ అక్కడ చూస్తే చాలా కన్‌ఫ్యూజన్ వచ్చింది. బికాజ్ చాలా ఐటెమ్స్ ఉన్నాయి. ఏవి బావుంటాయి ఇంట్లో ఏంటి అనేది మాకు అర్థం కాలేదనమాట. మేమేమనుకున్నామంటే ఒక లివింగ్ రూమ్‌లో కార్నర్‌లో పెట్టడానికి ఒక పెద్ద ఫేక్ ప్లాంట్ అయితే బావుంటుందేమో అనేసి అనుకున్నాము. సో, అక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒక 2-3 టైప్స్ మాకు బాగా నచ్చాయి. ఏది తీసుకోవాలి ఏంటి అని చాలా ఆలోచించాము. కానీ చివరికి ఒకటి తీసుకున్నాము. అది మీకు ఇంటికెళ్ళాక చూపిస్తాను క్లియర్‌గా అసలు ఏం తీసుకున్నాము ఏంటి అనేది. సో, గైస్ ఐకియా నుంచి వచ్చామనమాట. వచ్చాక ఫుల్ హడావిడి అయిపోయింది. ఆద్య తిని పడుకుంది. సో, ఇప్పుడు మీకు ఐకియా నుంచి ఏం తెచ్చాము అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మినీ ఐకియా హాల్ అనమాట. సో, ఫస్ట్ చాక్ పీసెస్ ఇంటి ముందు ముగ్గేయడానికి అలా యూజ్ అవుతుందని కొన్ని చాక్ పీసెస్ తీసుకున్నాను. అండ్ ఈ కుకీస్ తీసుకున్నాము. బిస్కెట్స్ రాస్బెర్రీ ఫిల్డ్, ఇదేమో లెమన్, వెనిలా అండ్ లెమన్ ఫిల్డ్ అనమాట. ఇంతకుముందు చాక్లెట్ ట్రై చేసాము. ఇవి కొత్త ఫ్లేవర్ బావుంటాయి. సో, ట్రై చేద్దామని తీసుకున్నాము. అండ్ స్పాంజెస్, ఇవి డిషెస్ క్లీన్ చేయడానికి చాలా బావుంటాయి. సో, ఇదొక ప్యాక్. ఈ వేస్ తీసుకున్నాము. ఫ్లవర్స్ పెట్టి అలాగా డెకరేషన్‌కి బావుంటుంది. చాలా బావుందనిపించింది. క్లాసీగా అనిపించిందనమాట. దీని మీద ఇలా లైన్స్ ఉన్నాయి. సో, ఇదొక వేస్. దీంతో పాటు ఈ చిన్న స్పూన్స్ ఆద్య తినడానికి యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఏమన్నా డెజర్ట్స్, ఐస్ క్రీమ్ అలా తినాలనుకుంటే బావుంటుందని చిన్న స్పూన్స్ అనమాట. ఇంతే ఉన్నాయి సైజు. చూసారా నా ఫింగర్ అంతే ఉన్నాయన్నమాట. సో, చిన్న స్పూన్స్. ఈ ప్లేట్స్ తీసుకున్నాము. ఈ ప్లేట్స్, స్పూన్స్
అండ్ ఆల్సో బౌల్స్. ఇవి కిడ్స్ సెక్షన్ లో తీసుకున్నాము. సో చిన్న చిన్నగా ఏమైనా బైట్ సైజ్ లో అలా కట్ చేసి ఒక ప్లేట్ లో పెట్టిస్తే తను తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఉన్న ప్లేట్స్ అన్ని ఎలా అంటే ఏదో స్టీల్ ఉన్నాయి లేదా క్రాకరీ ఐటమ్స్ ఉన్నాయి అనమాట, సెరామిక్ తో చేసినవి. అవి పగిలిపోతాయి కదా ఎత్తేస్తే. సో అందుకే ఇలాంటివి తీసుకున్నాను. సో ఈజీగా తను ఒకవేళ ఎత్తినా కానీ పడేసినా కానీ ఏమి ఇరిగిపోకుండా ఉంటాయి అనేసి. ఆర్గనైజర్స్ 3 సెట్ ఆర్గనైజర్స్ ఇట్లా బాస్కెట్స్ లాగా వస్తాయి. చిన్న సైజెస్ అనమాట. ఇగో ఇలా ఇలా ఉంటాయి. ఇలాగా క్లాజెట్లో ఏమైనా పెట్టడానికి యూజ్ అవుతాయి కదా. సో అందుకే ఇది ఒక ట్రే తీసుకున్నాను. సో ఎవరైనా వచ్చినప్పుడు టీ కాఫీ అలా ఇవ్వడానికి ట్రే లేదు మంచిది. సో ఇది చాలా బాగుంది అనిపించింది, అందుకే ఇది ఒకటి తీసుకున్నాము. ఇది ఒకటి తీసుకున్నాం అనమాట. ఇవి టూ తీసుకున్నాము. ఏంటంటే ఇలా బ్యాగ్స్, వీటిల్లో కంఫర్టర్స్ కానీ బెడ్షీట్స్ కానీ ఎక్స్ట్రా బట్టలు కానీ పెట్టి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇంత ఉంటుంది. సో యూస్ఫుల్ అని అనిపించింది. సో ఇది ఒక 2 తీసుకున్నాము. అండ్ ఇంకా ఒక ప్లాంటర్ తీసుకున్నాము హాల్లో పెడదాము అని చెప్పి. ఇది పెద్దదన్నమాట. ఇది నా హైట్కి వస్తుంది, ఆల్మోస్ట్ ఇంత హైట్ వస్తుంది అనమాట. సో అది పెట్టడానికి ఒక ప్లాంటర్ తీసుకున్నాము. సో ఇవన్నమాట ఒక ప్లాంటర్. ఆర్టిఫిషియల్, ఇదేంటంటే ఆర్టిఫిషియల్ ప్లాంట్. దీన్ని మనం ఫిక్స్ చేసుకోవాలి. ఈ ఫ్రేమ్స్ కూడా తీసుకున్నాము. సో డెకరేషన్కి బాగుంటుందని చెప్పి. వుడ్ తీసుకున్నాం బికాస్ దీనికి వైట్, బ్లాక్ ఆర్ వుడ్ ఈ 3 కలర్సే ఉన్నాయన్నమాట. సో వుడ్ అయితే బాగుంటుంది. దీనికి ఏదైనా కలరు వేయచ్చు, ఇంకేదైనా స్టెయిన్ వేయచ్చు అని చెప్పి వుడ్ తీసుకున్నాను. సో యా, అది గైస్ ఈరోజు ఐకియా షాపింగ్. సో ఇది ఇంకా నెక్స్ట్ డే సండే మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నేను చెట్లకి నీళ్ళు పోస్తున్నాను. లాస్ట్ వీడియోలో చూసారు కదా, నేను ఒక రోజ్ ప్లాంట్ అండ్ ఆల్సో ఒక హైబిస్కస్ ప్లాంట్ తెచ్చాను. సో ఫస్ట్ టైం అనమాట నేను ఫ్లవరింగ్ ప్లాంట్స్ తీసుకోవడం. నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది, వాటిని టేక్ కేర్ చేయడం చాలా నచ్చుతుంది. సో పొద్దున్న లేవగానే వాటి దగ్గరికి వచ్చి చూస్తున్నా అవి ఎలా ఉన్నాయి, కొత్త ఫ్లవర్స్ వచ్చాయా ఏంటి అనేసి. అండ్ ఆద్యకి కూడా బయట ఇలాగా స్వింగ్ పెట్టామన్నమాట, స్లైడ్ అండ్ స్వింగ్. యాక్చువల్లీ ఇది మా చెల్లి ఇచ్చింది తనకి బర్త్డే గిఫ్ట్గా. సో బాగా ఎంజాయ్ చేస్తుంది. బయటకి వెళ్దాం అని అడుగుతుంది అనమాట. అది ఎక్కి స్లైడ్ చేయడం అనేది చాలా ఇష్టం. ఇంకా స్టిల్ మొత్తం స్లైడ్ చేయడానికి దానికి భయంగా ఉంది. మనం ఒకళ్ళం పట్టుకుంటే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంది. సో బయటికి రాగానే ఆద్య వెనకాల ఉండి అలాగా తన చేయి పట్టుకొని స్లైడ్ చేయిస్తున్నా. All the more scars start to heal when I'm with you, and I can't explain how I feel when I'm with you. Just give a little bit of your heart, give a little bit of your heart to me. Just come give me all your love. I want you to know we can make it together. Let the wind blow, all we need is each other. Come take my hand, you're all that I have now. I won't let you go, 'cause I ఇంకా అలా అయిపోయిన తర్వాత మేము లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసాము. ఈ లోపల ఆద్య నాప్ టైం అయింది. సో తను పడుకున్నప్పుడు నేను కొంచెం వీడియో ఎడిట్ చేశాను. అండ్ ఇంకేంటంటే లంచ్కి మేము బయటకు వెళ్దాం అనుకున్నాము. ఆద్య పుట్టిన తర్వాత మేము ఎక్కువగా డైనింగ్స్ చేయలేదు. ఇది నాకు తెలిసి 2nd or 3rd టైం బయటకు వెళ్ళడము. తను ఎలా ఉంటుందో, కూర్చుంటుందో లేదో అని మాకు కొంచెం టెన్షన్గా ఉంటుందన్నమాట. కానీ ఈరోజు చాలా రోజులు అయిపోయింది, ఈరోజు ఎట్లయినా బయటకు వెళ్దాము, బయట డైనింగ్ చేద్దాము అనేసి ఇలాగ సర్వనా భవన్కి వచ్చాము. ఇక్కడ థాలీ బాగుంటుంది. యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం నేను తిన్నప్పుడు నాకు చాలా బాగా నచ్చింది అనమాట. బట్ ఈరోజు నాకు టేస్ట్ ఓకేగా అనిపించింది, అంత గొప్పగా ఉన్నట్టు అనిపించలేదు. బట్ స్టిల్ ఇంకా తినేసాము. ఆది ఏమో కాసేపు ఇలాగ సోఫాలో నా పక్కన కూర్చుంది అండ్ తర్వాత హై చైర్కి షిఫ్ట్ అయ్యింది. సో అలాగా మేము డైనింగ్ చేసాము. చాలా బాగా అనిపించింది ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఇలా బయటకు వెళ్ళి అలా కూర్చొని తినడం. కానీ అంత ఈజీ అయితే కాదు. టాడ్లర్ తోటి నాకు చుక్కలు చూపించింది అనమాట ఆద్య తినే టైంలో.
ఇంకా అక్కడి నుంచి ఇంటికి రిటర్న్ అవుతుంటే మేము మధ్యలో ఈ చీర్లాండ్ అన్న ప్లేస్ చూసాము. యాక్చువల్లీ మేము ఈ పాత్‌లో ఎప్పుడు వెళ్ళినా గానీ ఈ ప్లేస్ చూసి ఓకే. ఇది పిల్లలు ఆడుకునే ప్లేస్, ఇండోర్ ప్లే ఏరియా కదా! సో, ఆద్యని తీసుకెళ్తే బావుంటుంది. ఎప్పుడైనా తీసుకెళ్ళాలి అనుకుంటూ ఉంటాము. ఈరోజు వీకెండ్ కూడా అండ్ ఇంకా చిన్న చిన్న పనులే ఉన్నాయన్నమాట ఇంటికి వెళ్ళి. సో, ఇక్కడికొచ్చి కాసేపు ఆద్యని అలాగా ఆడిస్తే బావుంటుందేమో అని చెప్పి ఇంకా మేము సడెన్ యూ టర్న్ తీసుకున్నాము. తీసుకొని ఈ ప్లేస్‌కి వచ్చామనమాట అనుకోకుండా. అండ్ ఇది మా ఫస్ట్ టైమ్ రావడం. ఎలా ఉంటుంది లోపల ఏంటో గూడా తెలీదు. జస్ట్ చీర్లాండ్ అని చూస్తే కిడ్స్ ప్లే ఏరియా అనేసి ఉంది. సో, ఓకే బావుంటుందేమో అనేసి వచ్చాము. చాలా బావుంది. కలర్‌ఫుల్‌గా ఉంది. మరీ పెద్ద ప్లేస్ ఏం కాదు. ఒక చిన్న ఇండోర్ పార్క్ అని చెప్పొచ్చు. యాక్చువల్లీ ఇక్కడ బర్త్‌డే పార్టీస్ కూడా అవుతాయంట. మేము వచ్చే టైంకి చాలామంది పిల్లలున్నారు. ఒక బర్త్‌డే పార్టీ అవుతుంటే పిల్లలందరూ పార్టీ రూమ్‌లో ఉన్నారనమాట. అయ్యేసరికి ఇంకా ఏరియా మొత్తం మాకే ఉంది. సో, కాసేపు బాల్స్ దగ్గర ఆడుకుంది. కాసేపు స్లైడ్ చేసింది. అలాగా డిఫరెంట్‌వి చూసిందనమాట. చాలా ఎంజాయ్ చేసింది. ఎప్పుడు రాలేదు కదా! ఇదే ఫస్ట్ టైము. ఓకే. ఇలాంటి ప్లేస్ ఉంటుందా అనేది కూడా తనకు తెలీదు. సో, కొత్తగా అనిపించింది. అండ్ ఇంతమంది కిడ్స్‌ని కూడా ఎప్పుడూ చూడలేదు. జస్ట్ కజిన్స్‌ని, వాళ్ళ పిల్లల్ని చూడడమే తప్ప ఇంతమంది జనాల్ని కూడా చూడలేదనమాట. అయ్యేసరికి దానికి కొత్తగా అనిపించి అందరిని చూసి అందరికీ హాయ్ చెప్తుంది. చాలా ఎంజాయ్ చేసింది ఈ ప్లేస్‌ని. If I got you, we don't have to stay. We can do what we want to. Just give a little bit of your heart. Give a little bit of your heart to me. All of my scars start to heal when I'm with you, and I can't explain how I feel when I'm with you. Just give a little bit of your heart. Give a little bit of your heart to me. Just come give me all your love. ఇంటికొచ్చాము. ఆద్య ఈజ్ స్లీపింగ్. ఇంట్లో అయితే మరీ గందరగోళంగా ఉంది. నిన్న IKEA నుంచి తెచ్చిన సామాను అక్కడే ఉన్నాయి. ఇవి ఇక్కడే ఉన్నాయి. అండ్ బట్టలు మడత పెడుతున్నా. సో, బట్టలు ఇక్కడే ఉన్నాయి. ఇవన్నీ సర్దాలి. బట్ నాకు చాలా హెడేక్‌గా ఉంది. బిఫోర్ దట్ లెట్స్ మేక్ సమ్ కాఫీ. అండ్ దాని తర్వాత ఇల్లు సర్దడమే ఈరోజు మెయిన్ ఎయిమ్. అండ్ ఆల్సో వీడియో పెడుతున్నా ఈరోజు. ఫైనల్ ఎడిట్స్ ఉన్నాయన్నమాట వీడియోలో. లైక్ ఇంకా ఎక్స్‌పోర్ట్ చేయాలి అండ్ సమ్ మ్యూజిక్ యాడ్ చేయాలి. అలాంటి చిన్న చిన్న థింగ్స్ ఉన్నాయి. సో, అవి చేసేసి వీడియో అప్‌లోడ్ చేయాలి. దీంట్లో స్పేస్ ఏమన్నా అయిపోయింది. ఇది ఒక్క స్టెప్ ఉంది అంతే. లాస్ట్ స్టెప్పా? ఇది ఎక్కడ పెట్టాలి? పెద్దగుంది గదా! ఇది? ఇది. ఇదా? ఇది చాలా పెద్దగుంది. బరువు గూడా ఉన్నదిగా? అంటే అది ఎక్స్ట్రా ఎక్స్టెన్షన్ బ్యాగ్. అది తీసేస్తే నీకు ఓహ్! అందులోకి ఫిల్ అవుతదా? అందులోకి ఫిల్ అవుతుంది. 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆ! ఒకటి అది బ్యాగింగ్. ఓకే. అది రేర్ బ్యాగింగ్ అంటారు. వెనకాల ఉంటుంది. ఓకే. ఇంకోటి మల్చింగ్. మల్చింగ్. వెనకాల ఉంది చూడు ఒక డివైస్ ర్యాక్ మీద పైన. ఇదా? ఆ! లోపల ఇంకోటి ఉంది. ఓహ్! ఇదా? అదే ఆ లోపల. ఇదా? ఓకే. ఆ! అది మల్చింగ్. ఓకే. మల్చింగ్ ఏంటంటే గ్రాస్ అక్కడే ఉంచేస్తుందంట దాని కిందనే. ఓకే. బ్యాగింగ్ ఏంటంటే దానిలో కలెక్ట్ చేస్తే తర్వాత పడేయచ్చు. ఓకే. అవి పక్కన ప్లాస్టిక్ ఇంకోటి ఉంచుతుంది దీనికి. ఇది. అది. ఆ! అదేంటంటే సైడ్ పడేస్తూ ఉంటుంది గడ్డిని. కట్ చేస్తే సైడ్కి ఇస్తేస్తుంది. ఓహ్! సో 3 సెట్టింగ్స్ ఉన్నాయి. మరి బ్యాగ్ ఎందుకు సైడ్‌కేస్తే అయిపోదా? సైడ్ వేస్తే మళ్ళీ అక్కడే ఉండిపోద్ది గట్టిగా. బ్యాగింగ్ అంటే కొద్దిగా అతను చేస్తే అంతే ఉంటది కదా! నెక్స్ట్ టైం చూద్దాం అది. ఓకే. సో, ఫస్ట్ టైం ట్రై చేద్దాం. బ్యాగ్ పెట్టాను. బట్ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మల్చింగ్ కంటే ఈ సైడ్ పడేసేది ఒకటి, లేదంటే బ్యాగింగ్. ఈ 2.
సో, ఇది మేము కాస్ట్‌కోలో తీసుకున్నాము. గ్రీన్ వర్క్స్ బ్రాండ్. సో, సెట్‌లా వచ్చింది. ఈ పెద్ద మోవర్ ఒకటి, ఇంకొకటేమో సైడ్స్‌కి గ్రాస్ ఉంటుంది చూసారా? అది కట్ చేసేది అండ్ థర్డ్‌దేమో బ్లోవర్. సో, ఈ 3 సెట్ లాగా ఉంటే అది తీసుకున్నాము. ఎలా చేస్తుంది ఏంటి అనేది కూడా తెలీదు. ఈరోజే ఫిక్స్ చేసాము. ఇప్పుడే ఫిగర్ ఔట్ చేస్తున్నామనమాట. ఎలా చేయాలి ఏంటి అనేసి. సో, ఇది వీకెండ్ కదా! సో, ఇప్పుడు చేసి అండ్ నెక్స్ట్ వీక్ అలాగా ఫర్టిలైజర్ వేయాలి అని ప్లాన్. సో, యాక్చువల్లీ ఈ వీడియో నేను మే ఫస్ట్ వీకెండ్‌లో తీశాననమాట. సో, అదే కరెక్ట్ టైము ఫర్టిలైజర్ వేయడానికి. అండ్ వచ్చిన గ్రాస్ అంతా ఇలా బ్యాగ్‌లో కలెక్ట్ అయ్యింది. సో, ఇది మేము ట్రాష్ బ్యాగ్‌లో వేసాము. బేసిక్‌గా నెక్స్ట్ టైమ్ నుంచి అలా సైడ్‌కి వదిలేసేటట్టు ఆ అటాచ్‌మెంట్స్ పెడితేనే బెటర్ అని అనిపించింది బ్యాగ్ కన్నా కూడా. ఇంకా డిన్నర్‌కేమో నేను పెసరట్టు వేస్తున్నాను. యెల్లో మూంగ్ దాల్ ఉంటుంది కదా! అవి నానపెట్టాను మార్నింగే. సో, వాటిని గ్రైండ్ చేసేసి అల్లం, పచ్చిమిర్చితోటి ఇలాగా పెసరట్టు వేస్తున్నాను. అండ్ ఆ పెసరట్టులోకి కొంచెం అల్లం చట్నీ అండ్ కారప్పొడి వేశాననమాట. ఇంకా చట్నీ చేసే ఓపిక లేదు. సో, వీటితోటి తినేద్దాము అనేసి అనుకున్నాము. నేను దోస వేస్తుంటే ఆద్యేమో ఆడుకుంటుంది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తోటి. యాక్చువల్లీ ఇవి తన కోసమే తీసుకున్నాను. ఇలా రియల్ ఫోటోస్ ఉంటాయన్నమాట మ్యాగ్నెట్స్ లాగా. సో దట్ పిల్లలు నేర్చుకోవచ్చు. ఈజీగా నేర్చుకోవడానికి యూస్‌ఫుల్ ఉంటుంది అని చెప్పి. సో, మొత్తం 110 వచ్చాయి. ఇందులో ఫ్రూట్స్, వెజిటబుల్స్, జూ యానిమల్స్, ఫార్మ్ ఇలాగ చాలా ఉన్నాయి. బట్ 110 అంటే చాలా ఓవర్‌వెల్మింగ్‌గా ఉంటుందని సో, నేను ఈచ్ కేటగిరీలో ఒక 5 మెయిన్ థింగ్స్ ఉంటాయి చూసారా? రెగ్యులర్‌గా యూజ్ చేసేవి. అవి తీసి అలాగా ఫ్రిడ్జ్‌కి పెట్టాననమాట. సో, ఫస్ట్ కొన్ని నేర్చుకుంటే మళ్ళీ వాటిని తీసేసి కొత్తవి పెట్టొచ్చు అనేసి. అండ్ ఈ చెట్టు నిన్న ఐకియాలో తెచ్చాం కదా! నేను అది ఫిక్స్ చేస్తూ మా అత్తయ్య గారు వాళ్ళతో మాట్లాడుతున్నాను. అండ్ ఇంకా అది అయిపోయిన తర్వాత ఇల్లు క్లీనప్ చేసేసుకొని అండ్ దెన్ ఇంకా పడుకోవడమే అనమాట. సో, అది గైస్ ఈరోజు వీడియో. కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. Feel lonely before you get the chance to meet someone, before you get to meet someone like you.